గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను, కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే 6 రూపాయలు ఈ సంపాదన ఉన్నా మిగతా 6 రూపాయలు బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ అవమానాలు ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ తులారాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా తులారాశిలోకి వస్తారు. కాబట్టి తులారాశిని చూసుకోండి. ఇక ఆ పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక రా, రి, రు, రే, తా, తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది తులారాశి అవుతుంది. కాబట్టి చక్కగా తులారాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టగలుగుతున్నారు. పెద్ద పెద్ద వ్యవహారాలు లేదా రుణాలు చేసి వ్యాపారాలు పెట్టడం కానీ, గృహాలు కట్టడం కానీ, వాహనాలు కొనడం కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం కానీ, కుటుంబంలో శుభకార్యాలు చేయడం కానీ చేసే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక రాజపూజ్యం 6గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునేవారు, పూజించేవారు, కీర్తించేవారు, శ్లాఘించేవారు చాలా బ్రహ్మాండంగా కనపడుతున్నారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, తిట్టుకునేవారు, లేదా మిమ్మల్ని చూలనాడే వాళ్ళు తక్కువగా కనపడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రజాదరణ బాగా పెరుగుతోంది. ప్రజలలో విపరీతమైన గౌరవ మర్యాదలు మీకు లభించబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం గోచారాలు చూసుకున్నట్లయితే కనుక జూన్ 1వ తారీఖు వరకు కూడా గురుడు భాగ్యస్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి దశమ స్థానంలో ఉంటాడు గురుడు. ఇక శని సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానంలో సంచారం చేస్తాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా షష్ఠ వ్యయస్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుంచి పంచమ ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అయ్యా మీకు అన్నట్లయితే కనుక చాలా విశేషమైన సత్ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలంగాను, లేదా దేదీప్యమానంగాను, చేసే పనులలో దిగ్విజయంగాను, పట్టిందల్లా బంగారమే అన్నట్టుగాను, లేదా ప్రతి పనిలోనూ దిగ్విజయం కనపడుతుందని చెప్పచ్చు. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి, ఒత్తిడి తగ్గుతుంది, పని పట్ల ఆసక్తి పెరుగుతుంది, సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది, జీవితాన్ని మలుపు తిప్పి జీవితాన్ని ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అయితే ఈ సంవత్సరం ప్రైవేటు ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగపరంగా సమస్యలు చాలా శాతం కొలిక్కొస్తాయి. ఉద్యోగ బెంగలు, ఉద్యోగ భీతులు, ఉద్యోగ భయాలు పోతాయి. ఉద్యోగాలు నిలబడతాయి. మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు, మంచి స్థాయిలోకి వెళ్ళే ఉద్యోగ అవకాశాలు మాత్రం రాబోతున్నాయని చెప్పచ్చు. ఉద్యోగపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, జీతాలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే పై అధికారులు మెచ్చుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం ప్రమోషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనపడుతుంది. అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఉద్యోగంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు, మార్పులు అనుకూలంగా కనపడుతోంది. ఈ సంవత్సరం ఉద్యోగం లేని నిరుద్యోగులందరికీ శుభవార్త. ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మీరు కోరుకున్న ఉద్యోగాలు కానీ, చేద్దామనుకున్న ఉద్యోగాలు కానీ, తప్పిపోతున్న ఉద్యోగాలు కానీ, ఎదురు చూస్తున్న ఉద్యోగాలు కానీ ఈ సంవత్సరం రాబోతున్నాయి. విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే అవకాశాలు ఈ సంవత్సరం చాలా రాబోతున్నాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పులు చాలా బాగా అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగాల కోసం అయితే గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు. చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, మంచి ర్యాంకులు, మంచి ఉత్తీర్ణత సాధించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. చదవాలన్న తపన, జిజ్ఞాస బాగా పెరుగుతుంది. అనేక రకాల ప్రయోగాలు చేయడం కానీ, సైంటిఫికల్గా ఆలోచించడం కానీ, లేదా కంప్యూటర్ విద్యల పట్ల, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి చూపించడం కానీ, ఉన్నతమైన విద్యలు అభ్యసించడానికి ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి.
వ్యసనాలని, చెడు స్నేహితుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార ధోరణి బాగా పెరగబోతోందని చెప్పొచ్చు. కొత్త వ్యాపార లక్షణాలు అలవాటు చేసుకోగలుగుతారు. వ్యాపార పరంగా వృద్ధిలోకి రావడానికి, సంపాదించడానికి, అలాగే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి బాగా ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. అలాగే వ్యాపారానికి లోన్ల కోసం ప్రయత్నం చేసినా, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసినా మీకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా కనపడుతోంది. వ్యవసాయదారులందరికీ కూడా అద్భుతమైన వినూతన రీతిలో వ్యవసాయ పరంగా లాభాలు పొందగలిగే మార్గాలు కనపడుతున్నాయి. టెక్నాలజీ ఉపయోగించుకుంటారు. కొత్త ఐడియాలజీతో సులువుగా వ్యవసాయం చేయడం మార్గాలు అన్వేషిస్తారు. అలాగే అనేక రకాల ఆర్గానిక్ పరమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలని అభివృద్ధి చెందడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కొత్త రకమైనటువంటి విధానాన్ని అమలుపరచడం లేదా మార్కెటింగ్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడంతో పాటుగా గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసేటటువంటి ఈ యొక్క మొక్కల పట్ల కానీ లేదా కూరగాయలకు సంబంధించినటువంటి వ్యవసాయాలు కానీ బాగా రాణించబోతున్నాయి. పంట లాభాలు బాగానే కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కళాకారులకి కొత్త నైపుణ్యము, అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన కనపడుతుందని చెప్పొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. మీ స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే వినూతన రీతిలో అనేక రకాల కొత్త ప్రాజెక్టులు ఎంచుకోగలుగుతారు. అలాగే కొత్త ప్రాజెక్టులు కానీ లేదా కొత్త ప్రొడ్యూసర్లు దొరకడం కానీ లేదా ఆ యొక్క ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళు దొరకడం కానీ లేదా మంచి వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెంచుకోవడం వల్ల కానీ మీకు చక్కగా అద్భుతమైనటువంటి సినిమాల్లో కానీ లేదా సీరియల్స్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కానీ మంచి అవకాశాలు, ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ రీల్స్లోనే రకరకాల వాటిల్లో మీ కళలను ప్రదర్శించే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం విశేష జనాదరణ, సబ్స్క్రైబర్లు లేదా ఫాలోవర్స్ విపరీతంగా పెరుగుతారని ఖచ్చితంగా చెప్పచ్చు. రెవెన్యూ కూడా బాగా జనరేట్ అవుతుంది మీకు. రాజకీయ నాయకులకి ఉన్నతమైన స్థాయి ఆలోచన చేయగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రస్తుతం ఎలక్షన్లో పాల్గొనే వారికి విజయాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. రాబోయే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆర్థికంగా సమకూర్చుకోవడం కానీ, ప్రజలని ఏకపరచడం కానీ, నాయకత్వ లక్షణాలు కానీ బాగా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, సమైక్యత పెరగడం కానీ, శారీరక కలయికలు కానీ, సంతోషంగా వాతావరణం గడిపే అవకాశాలు, ఇద్దరూ కలిపి మంచి నిర్ణయాలు, పెద్ద ప్రాజెక్టులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు, సామాగ్రి కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంట్లో జరిగే శుభకార్యాలు ఇద్దరు కలిపి గ్రాండ్గా చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా కలయికలు, సంతోషకరమైన వాతావరణం కనపడుతుందని చెప్పొచ్చు. విడిపోయిన ప్రేమికులు కలవడం కానీ, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ, బ్రేకప్స్ జరిగిన బడి తిరిగి కలవడం కానీ, అనుమానపు ఆలోచనలు తగ్గడం కానీ, వివాహం కోసం ప్రయత్నాలు కానీ, కుటుంబంలో ఒప్పించడం కానీ జరిగే అవకాశాలు, కెరీర్ పరంగా ఫోకస్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. బయట మాత్రం కలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి, దొరికిపోతుంటారు, జాగ్రత్త. ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారందరికీ వివాహ యోగ్యత బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే ఎవరైతే మీరు ఇష్టమైన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో వివాహాలు కుదరడం కానీ లేదా ఆగిపోతూ లేదా నత్తనడకగా సాగుతున్న వివాహ సంబంధాలు ఎదుర్కోవడం కానీ జరుగుతుంటాయి. అయితే కొంతమందికి ఏమిటంటే జాతకంలో ఉండే గ్రహాలను బట్టి కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకోండి. మాకు ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్లు ఇవి చెప్తే మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్తాము, లేదా దానికి సంబంధించి పరిహారాలు కూడా చేయిస్తాం. ఇదే కాదు, అన్ని రంగాల వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ప్రేమికులు అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా కూడా జాతకంలో కూడా లగ్నబలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం మీకు సులువుగా పనులన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా ముందుగా తెలియజేస్తూ, ఇక సంతాన ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా లేదా మెడిసిన్స్ వాడినా కూడా సంతానపరంగా సాఫల్యత కనపడుతుందని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం యోగదాయకంగాను శుభదాయకంగాను కనపడుతోంది. ఖచ్చితంగా విదేశీపరమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఖచ్చితంగా ప్రయాణాలు చేయండి. అలాగే వీసాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. విదేశాల్లో H1B వీసాల అనుకూలత కనపడుతోంది. విదేశాల గృహయోగము, భూయోగముతో పాటుగా వ్యాపారాలు చేయాలనుకున్నా కలిసి వస్తుంది. ఉద్యోగాలు మారాలనుకున్నా కలిసి వస్తుంది. పార్ట్ టైం జాబులు చేద్దామన్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామన్నా, ఉద్యోగాలు మారాలన్నా ఈ సంవత్సరం విదేశాల్లో ఉండేవారికి చాలా బాగా అనుకూలంగా కనపడుతుంది. అయితే దాన్ని కూడా జాతక పరిశీలన చేయించుకోండి. ఇక నూతన గృహం కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా ఈ సంవత్సరం మంచి అవకాశాలు రాబోతున్నాయి. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమిస్తాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. దానివల్ల నూతన గృహం కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ముఖ్యంగా భూమిని యందు పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి, బంగారం యందు పెట్టుబడి పెట్టిన వృద్ధి కనపడుతోంది. అలాగే ఎలిమెంట్స్ ఏవైనా సరే ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఐరన్ కానీ లేదా ముఖ్యంగా తగరం కానీ లేకపోతే కనుక ఈ యొక్క వెండి, సిల్వర్ కానీ సంబంధించినటువంటి కాపరు, అల్యూమినియం ఇలాంటి వాటి మీద కూడా పెట్టుబడులు పెట్టచ్చు. అయితే ఈ సంవత్సరం వ్యాపారాల్లో పెట్టుబడులు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడితే బాగా నష్టపోతారు. కాబట్టి జాతకం చూపించుకుని పెట్టుబడులు పెట్టండి షేర్లు అయితే కనుక. ఇక కోర్టు వివాదాలు కొలికి రావడం కానీ, వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ, మీకు అనుకూలమైన తీర్పులు రావడం కానీ జరిగే అవకాశం కనపడుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గడం కానీ, మెంటల్ టెన్షన్లు, ఒత్తులు తగ్గించుకోవడానికి మెడిటేషన్, వ్యాయామం చేయడం కానీ చేసే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రత్యేకంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. ఆహారంలో మార్పు తీసుకురావడం, కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం,
ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్తో పాటుగా సమతుల్యమైన ఫ్యాక్టరీని, అలాగే దానికి సంబంధించిన సరైన మినరల్స్ని, విటమిన్స్ని సరిగా సమతుల్యంగా తీసుకుని వ్యాయామం చేసినట్లయితే బాగుంటుంది. ఎక్కువ శ్రద్ధ సమయానికి నిద్రపోవడానికి, సమయానికి భోజనం చేయడానికి పెట్టండి. అలాగే ఖచ్చితంగా వ్యాయామం చేయండి. ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం రుణాలు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ పెద్దగా కలిసి రావడం లేదు కాబట్టి ఆచితూచి రుణపరమైన వ్యవహారాల్లో వ్యవహారం చేయండి. అత్యవసరమైతేనే రుణాలు చేసే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, వాహన ప్రయాణాలు, వాహన సౌఖ్యము బాగా కనపడుతోంది. వాహనాలు మార్చడం కానీ లేదా వాహనాలకు సంబంధించినటువంటి ఏమైనా పెట్టుబడులు పెట్టడం కానీ బాగా యోగిస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాలకు సంబంధించిన వాహనాల విషయాల్లో కూడా అనుకూలత కనపడుతుందని చెప్పొచ్చు. కాకపోతే ప్రయాణాలలో అస్వస్థత ఎక్కువగా, డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి దూరపు ప్రయాణాలు, విదేశీ ప్రయాణాల్లో ధనం విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబంతో కలిపి, ఫ్రెండ్స్తో కలిపి, ప్రేమించిన వాళ్ళతో కలిపి ప్రయాణాలు చేయడం సంతోషకరమైన వాతావరణం కలిగిస్తుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం విపరీతమైనటువంటి శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, శారీరకపరమైన సంపర్కాలు కోరుకోవడం, స్త్రీ పురుష వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం మాత్రం ఉత్తమమైన మార్గంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం స్త్రీలకి మానసిక వ్యధ, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ కలహాలు తగ్గుతాయని చెప్పొచ్చు. విరక్తి ఆలోచనలు తగ్గుతాయి. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి, వ్యాపారాలు చేసే వారికి ధన వృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా కొత్త నిర్ణయాలు తీసుకుని స్త్రీలు చాలా మంచి స్థాయిలోకి వెళ్ళే ప్రయత్నాలు చేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 6గా కనపడుతోంది. కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహ పరిహారాలు కుజుడికి, రాహువుకి, గురుడికి, శనికి కూడా జప తర్పణ హోమాలు చేయించుకోవడంతో పాటుగా లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, అలాగే దుర్గా అగ్ని విష్ణు హోమము, కార్తవీర్యార్జున హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా మీకు ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సప్త శనివార వ్రతం కానీ, లేదా ప్రతి ఏకాదశి రోజు కానీ, ప్రతి పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ పూజలు కనుక మీ ఇంట్లో చేసుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా పూజా వీడియోలు, అంటే మంత్రాలతో సహా, కథతో సహా పూజలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు ఇక్కడ పైన ఐకార్డులో ఇవ్వడం జరుగుతోంది, లేదా ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది లింకులు, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ్ వీడియోగా మీకు ఆ వీడియోలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోల మీద క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా పూజా వీడియోలు వస్తాయి. చక్కగా ఎదురుగుండా పెట్టుకుని సత్యనారాయణ వ్రతం కానీ, సప్త శనివారాల వ్రతం కానీ ఇవన్నీ కూడా చక్కగా ఎదురుగుండా పెట్టుకుని వీడియో పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం పూజ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహానికి సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.